ఈ వీడియోలో మీకు చూపించబోయే 2 ఫోటోలు ఒక ఆసక్తికరమైన ఆలోచింపచేసే నిజాన్ని మన ముందుంచుతాయి. మొదటిది ఇస్లాం పుట్టిన గడ్డకు చెందిన ప్రవక్త గారి అసలైన వారసులది. రెండోది మన ప్రాంతంలో మతం మారిన వారిది. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే అసలు ఇస్లాం ఏది అనే ప్రశ్న రాకమానదు. ఇప్పుడు మీరు చూస్తున్నది జోర్డాన్ రాజు అబ్దుల్లా గారి కుటుంబం. ఈయన సాక్షాత్తు ప్రవక్త మొహమ్మద్ గారి 41వ తరం వారసుడు. వారి కుటుంబంలోని పురుషులు మహిళల వేషధారణను గమనించండి. వారు చాలా ఆధునికంగా ఉన్నారు. వారి ముఖానికి ఎలాంటి ముసుగు బురఖా లేదు. ఇది ప్రవక్త గారి రక్త సంబంధికుల జీవన శైలి. ఇప్పుడు ఈ ఫోటోను చూడండి. ఇది మన భారతదేశంలోని ఒక సాధారణ కన్వర్టెడ్ ముస్లిం కుటుంబం. ఇక్కడి మహిళలు పూర్తిగా నల్లటి బురఖాతో కప్పబడి ఉన్నారు. వారి ముఖాలు కూడా కనిపించడం లేదు. ప్రవక్త గారి సొంత వారసులే ఇంత ఆధునికంగా జీవిస్తుంటే మధ్యలో మతం మారిన మన ప్రాంతంలోని వారు మాత్రం ఇస్లాం అంటే కఠినమైన నియమాలు, ముఖ్యంగా మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ అని ఎందుకు భావిస్తున్నారు? దీనికి కారణం అరబ్ దేశాల్లోనే అసలైన సంస్కృతి మనకు తెలియకపోవటం. ఇక్కడ కొందరు మత పెద్దలు తమ స్వార్థం కోసం ఇస్లాం అంటే కేవలం బాహ్య వేషధారణ మాత్రమే అని ప్రజలను నమ్మిస్తున్నారు. అసలైన ఇస్లాం అనేది మనసులో ఉండాలి, కానీ వేసుకునే బట్టల్లో కాదు అని ప్రవక్త వారసుల జీవితాలు మనకి చూపిస్తున్నాయి. ఈ సున్నితమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో సంస్కారవంతంగా కామెంట్స్ లో చెప్పండి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ చేరవేయడానికి వీడియోను షేర్ చేయండి. జై హింద్.